నేను ఈరోజు బీజేపీ కిషన్ రెడ్డి గారికి కూడా ఒక లేఖ రాస్తా ఉన్నా. కిషన్ రెడ్డి గారు, మీరే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి. సింగరేణిలో 49% కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉంది. సింగరేణిలో జరిగిన అవినీతి కుంభకోణాల గురించి నిన్న మీడియా సాక్షిగా బయటపెట్టినా. ఈ రోజు నీకు కూడా లెటర్ రాస్తా ఉన్నా. నువ్వు ఒకవేళ రేవంత్ రెడ్డితో కుమ్మక్కు కాకపోతే వెంటనే సిబిఐ విచారణకు నువ్వు ఆదేశించాలని చెప్పి కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఐఎమ్ రైటింగ్ ఏ ఓపెన్ లెటర్ టు కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి గారు, నేను అన్ని ఆధారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. రేవంత్ రెడ్డి బావుమరిదే ఈ యొక్క కుంభకోణాన్ని ఎట్లా నడిపాడు, ఎట్లా ఈ టెండర్లన్నీ రింగు చేశాడు, మరి కోల్ ఇండియాలో గాని అదేవిధంగా వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో గాని గతంలో సింగరేణిలో గాని ఎప్పుడైనా -10 నుంచి -20 టెండర్లు పోతుండే. ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టిన తర్వాత మరి ఎవరెవరు టెండర్లు వేస్తున్నారో తెలిసి రేవంత్ రెడ్డి బావమరిది ఆ కాంట్రాక్టర్లను బెదిరించి వాళ్ళు ఏ రకంగా ప్లస్ టెండర్లు ఆయన పొందిండు టెండరు, ఆయన ఎవరనుకుంటే వాళ్ళకి టెండర్ వస్తుంది, ఎవరనుకుంటే వాళ్ళకి సైట్ విజిట్ సర్టిఫికేట్ వస్తుంది. నైనీ బ్లాక్ ఒక్కటే రద్దు చేయడం కాదు, ఈ టెండర్లు రద్దు చేయాలి. దీని మీద సిబిఐ విచారణ జరపాలని నేను నిన్న డిమాండ్ చేసిన. ఇలా వ్రాతపూర్వకంగా కూడా కిషన్ రెడ్డి గారికి ఐఎమ్ రైటింగ్ ఏ ఓపెన్ లెటర్. దీని మీద వెంటనే బీజేపీ స్పందించాలని, నిజానిజాలు బయటకు తీయాలని, ఈ దొంగల్ని అరెస్ట్ చేయాలని, ఈ అవినీతి సొమ్మును కక్కించాలని, ఈ రాష్ట్రానికి సింగరేణి కార్మికులకు జరుగుతున్న నష్టాన్ని మరి బయటకు తీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే సింగరేణి డబ్బుతో రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతున్నాడు. 100 కోట్ల రూపాయల సింగరేణి డబ్బులను తన షోకుల కోసం ఖర్చు పెడుతుంటే ఎందుకు కిషన్ రెడ్డి గారు మౌనంగా ఉంటున్నారు, ఎందుకు బీజేపీ మౌనంగా ఉంటుందని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అన్ని బయటకు రావాలంటే సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం.